చక్రి చక్రి సాంగ్ చాలా బాగుంది భయ్య. ఒకటే మాట, ఈ చిక్రి చిక్రి అనే సాంగ్ గురించి ఒక మాట చెప్పాలంటే, స్టెప్స్ వేసింది కదా, ఆ స్టెప్స్ హైలైట్ భయ్య. అంటే కొత్తగా ట్రై చేయడం అంటే నిజంగా రామ్ చరణ్ అనుకోవచ్చు. చాలా కొత్తగా కష్టపడుతుంటాడు, కొత్తగా ట్రై చేస్తుంటాడు. ఏదో ఆడియన్స్కి ఎక్కడ కూడా నొప్పియకుండా, తన ఫ్యాన్స్ని కూడా యాడ్ చేయకుండా, చాలామంది తను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా న్యాయం చేసేది అంటే తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్ అనుకోవచ్చు. ఎందుకంటే తన క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే ప్రతి సినిమా కూడా బాడీయే కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా కొత్తగా ఇద్దాం అనుకుంటాడు ఆడియన్స్కి. అది చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఎంత అన్నా ఒక్క నిమిషం, నాది ఎంత ట్రోల్ చేసినా కూడా సినిమాకి అంతే ప్లస్ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అది కొత్తగా ట్రై చేస్తారు, చాలా కొత్తగా ఇస్తున్నారు కాబట్టి ఎంత ట్రోల్ చేసినా సినిమా ప్రమోషన్ అంటే ఫ్రీ ప్రమోషన్ అంటారు కదా, ఫ్రీ ప్రమోషన్ అవుతుంది. ఏమైనా కానీ ఎంత నెగిటివ్ చేసినా అది పాజిటివ్గా అవుతుంది. అంత సీన్ లేదు బ్రదర్. గేమ్ చేంజర్ ఫ్లాప్ అని మీరు అంటారు కానీ చాలా మంది మంచిగా ఉందని చెప్పారు. నీకు కావాల్సిన కాంట్రవర్సీ కోసం నన్ను బలి చేయకు. ఒకటే మాట, పెద్ద సినిమాకి సంబంధించి అయితే వేరే లెవెల్ భయ సినిమా. మీరు ఓరించారు. ఎక్కడ నుంచి వస్తారా, కావాలని చెప్తారు, కావాలని అడుగుతారా బ్రదర్ మీరు అందరూ? లేదు, సినిమా చాలా బాగుంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. మినిమూలు అయితే డిసప్పాయింట్ చేయదు. ఆ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఫ్యాన్స్ మంచి పండగ బ్రదర్. అది ఊరం మాస్ భయ్య. ఇంతవరకు చాలా మంది బ్యాట్ ఈ స్టైల్లో ఇంతవరకు వాడిన మొగోడే లేడు. వేరే లెవెల్ అనమాట. తెలుగు ఇండస్ట్రీలో వేరే మొగడు, మామూలుడు కాదు భయ్యా. నువ్వు ఇలాంటి అడుగుతావు, బాగుంటుంది భయ్యా.